హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. అమ్మాయి గారు, మీ తాళి మీ చేతిలో ఎందుకు ఉంది? అమ్మాయి గారు, మిమ్మల్ని అని అంటుంది తులసి. అది 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 తా తాళి తాళి తెగిపోయింది. ఏంటి, తెగిపోయిందా? అమ్మాయి గారు, ఏంటి ఇలా జరిగింది? శుభమా అని గుడిలో పూజ చేసి ఇంటికి వస్తే ఇలా జరిగిందేంటి అనుకుంటూ అమ్మగారు అమ్మగారు అనుకుంటూ కంగారుగా సురేఖ దగ్గరికి వెళ్ళింది తులసి. వెళ్తున్న తులసిని చూస్తూ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో, అమ్మకు అసలు నిజం తెలిస్తే ఇంతవరకు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. అసలు తనకి నేను అబద్ధం చెప్పాను అని తెలిస్తే నాతో మాట్లాడటం అటుంచి ఆస్తి అంతా ఆశ్రమానికి ట్రాన్స్ఫర్ చేసినా చేస్తుంది. అప్పుడు నేను బికారిగా రోడ్డు మీద నిలబడాలి. ఇప్పుడు ఎలా, ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి అని ఇషాన్ ఆలోచిస్తూ ఉంటే మరోపక్క అమ్మో, ఇప్పుడు మేడంకి నిజం తెలిస్తే మంచిదే, కానీ ఆ శ్వేత మేడం గిరిని ఏం చేస్తుందో అన్న భయం నాకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అసలే గిరికి ఆపరేషన్ అయ్యింది. వాడికి మంచి మందులు వాడాలి. ఇప్పుడు వాడి ఆరోగ్యం బాగోలేక వాడికి ఏమన్నా అయితే నన్ను నేను క్షమించుకోగలనా అసలు అనుకుంటూ భయంగా గిరికి ఏమవుతుందో అన్న కంగారులో ఉంది కస్తూరి. తులసి వెళ్ళి చెప్పగానే సురేఖ గారు కంగారుగా కస్తూరి కస్తూరి అని గట్టిగా పిలుస్తుంది. కస్తూరి మాత్రం ఆవిడ మాటలు వింటూనే ఇషాన్ని కోపంగా చూస్తూ ఇప్పుడు ఏం చేస్తారో ఏమో అనే అనుకుంటూ గబగబా కిందకి వెళ్ళింది. కిందకు వెళ్ళగానే సురేఖ దగ్గరికి వచ్చి ఏంటి కస్తూరి, ఏమైంది నీ తాళి ఇలా అనుకుంటూ కంగారుగా పూజ చేయించి రాగానే ఇలా జరిగిందేమిటి, ఇలా జరగకూడదు అనుకుంటూ పంతులు గారికి కాల్ చేసి మాట్లాడుతుంది సురేఖ గారు. అప్పుడే ఇషాన్ కిందకి దిగుతూ వస్తున్నాడు. కస్తూరి మాత్రం తనని చంపేంత కోపంగా చూస్తూ ఉంది. కానీ అందరూ ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఉంది, కోపంగా చూస్తూ. ఇంతలో సురేఖ గారు వచ్చి ఇషాన్, ఇలా జరగడం అపశకునం, నీకు ఏమన్నా అయితే అనుకుంటూ కంగారుగా తులసి, నువ్వు వెళ్ళి పసుపు కొమ్ముకి దారం కట్టి తీసుకొనిరా అన్నది తులసిని చూస్తూ. ఆవిడ అలా చెప్తుంటేనే అర్థమవుతుంది కస్తూరికి ఆ మాటలు అన్నీ వింటూ. ఏంటి పసుపు కొమ్మ, అది ఎందుకు ఇప్పుడు అని అంటుంది కంగారుగా. ఎందుకంటావేమ్మా, తాళి ఇలా నీ మెడలో నుండి తెగిపోయింది కదా, అందుకే పంతులు గారు పసుపు కొమ్ముని కట్టించమన్నారు అని అన్నది. ఎందుకు ఇలా జరిగిందన్న కంగారుతో సురేఖ గారు. ఆ మాట అనగానే కస్తూరి షాక్గా చూస్తూ తనకు ఒళ్ళంతా ఒక్కసారిగా కంపించినట్లయింది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. కానీ ఇషానికి మాత్రం ఇవేమీ అర్థం కాక అలాగే కూర్చొని చూస్తున్నాడు ఇద్దరి వైపు. కస్తూరి మాత్రం ఒళ్ళంతా చెమటలు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా ఏంటి ఇలా జరుగుతుంది, ఇప్పుడు నా మెడలో పసుపుతాడు అనుకుంటూ తన ఆలోచన తమ పెళ్లి జరిగిన దగ్గరికి వెళ్ళింది. శ్వేత ఇచ్చిన నగలు అన్నీ వేసుకొని వచ్చి కూర్చుంది కస్తూరి పీటల మీద. పంతులు గారు మంత్రాలు చదివి తాళి కట్టడానికి తాళిబొట్టుని ఇషాన్ చేతికి ఇవ్వగానే శ్వేత మాట్లాడుతూ, పంతులు గారు, తాళిబొట్టుని ఇవ్వాల్సింది అబ్బాయి కాదు అమ్మాయికి, అమ్మాయికి ఇవ్వండి అని అంటుంది శ్వేత. పంతులు షాక్ అవుతూ, ఏంటమ్మా, అబ్బాయి కదా మెడలో కట్టాల్సింది అని అనుమానంగా అడిగితే శ్వేత మాత్రం అతనికి సమాధానం చెప్పకుండా, కస్తూరి, నువ్వు తాళిని తీసుకొని నువ్వే కట్టుకో, ఇషాన్కి నీకు ఇది నిజం పెళ్లి కాదు కదా, మరి తన తాళి కట్టడం ఏంటి, నాన్సెన్స్. చూడు కస్తూరి, నువ్వు కేవలం అగ్రిమెంట్ వైఫ్ మాత్రమే, అది కూడా ఇషాన్కి కాదు, వాళ్ళ అమ్మ దృష్టిలో మాత్రమే, అందుకే ఇలా తీసుకొని కట్టుకో అని అంటుంది శ్వేత. ఇషాన్ నావాడు, మేము అనుకున్నది జరిగాక ఇషాన్ తాళి నా మెడలో కడతాడు, ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటా, తీసుకొని నువ్వే కట్టుకో తాళి, ఇంకా పెళ్లిలో చేయాల్సినవన్నీ నువ్వే చేసుకోవాలి, ఇషాన్ కేవలం ఇక్కడ నామ మాత్రమే అనుకుంటూ అన్నీ కస్తూరి చేత చేయించి ఫోటోలు తీయించింది శ్వేత.
అవన్నీ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు నా మెడలో పసుపు కొమ్ము కడితే మాకు నిజంగా అనుకుంటూ ఇషాన్ దగ్గరికి వెళ్ళి చెబుదాము అనుకునేలోపే తులసి వచ్చి ఇషాన్ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి బాబు, ఈ పసుపు కొమ్ము అమ్మాయి గారి మెడలో కట్టండి అని అంటుంది తులసి. అలా తులసి తెచ్చిన దాన్ని చూస్తూ, ఇది ఎందుకు కట్టాలి నేను అని అడిగాడు నార్మల్గా. అమ్మాయి గారి తాళి తెగిపోయింది కదా, అందుకే మీరు ఇది కట్టాలి అని అంటుంది తులసి. నేను కట్టడం ఏంటి, తనకే ఇవ్వండి, తను కట్టుకుంటుంది అని అంటాడు ఇషాన్. చూడండి, భార్యకి తాళి భర్త మాత్రమే కడతాడు. పెళ్లిలో కూడా మీరే కట్టారు కాబట్టి ఇక్కడ కూడా మీరే కట్టాలి. ఎలాగో మాకు మీ పెళ్లి చూసే భాగ్యం లేదు. ఈ వంకతో అయినా మీ పెళ్లిని చూడవచ్చు మేము. ఏమంటారు అమ్మగారు అనుకుంటూ పసుపు కొమ్మిని ఇషాన్ చేతిలో పెట్టింది తులసి. అలా తన చేతిలో పెట్టగానే ఇషాన్కి ఏదో తెలియని అనుభూతి. కస్తూరిని చూడగానే తనకి అర్థమైపోయింది తను చాలా కంగారు పడుతుంది అని. కానీ ఏం చేయడానికి కూడా వీల్లేదిప్పుడు అనుకుంటూ చూస్తూ ఉన్నాడు ఇషాన్. సురేఖ మాట్లాడుతూ, ఇషాన్ చూస్తావేంటి, త్వరగా కట్టు, మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది అని అనగానే ఇషాన్ మెల్లగా కస్తూరి దగ్గరికి వచ్చాడు. ఇషాన్ అలా రాగానే కస్తూరి మనసులో టెన్షన్ పెరిగిపోతుంది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. ఇషాన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంది బెరుగ్గా. ఇషాన్ కస్తూరి కళ్ళల్లోకి చూస్తూ ఇంకాస్త దగ్గరగా జరిగి తన చేతిలో ఉన్న తాళిని తీసుకొని కస్తూరి మెడలో కట్టడానికి పట్టుకున్నాడు. కస్తూరి మాత్రం వద్దు అని గట్టిగా చెప్పాలని, జరిగిందంతా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలని అనిపించింది. కానీ అలా అనిపించినా వెంటనే తనకి గిరి గుర్తుకు వచ్చాడు. ఒకవేళ నేను ఇక్కడ చెబితే అక్కడ గిరి పరిస్థితి అనుకుంటూ తన నోటి నుండి మాట కూడా బయటికి రాలేకపోయింది. గొంతులోనే ఆగిపోయింది. ఇషాన్ని చూస్తూ బేలగా నిలబడిపోయింది అలాగే కస్తూరి. ఇషాన్ మాత్రం అలాగే కస్తూరిని చూస్తూ ఉండేలోపు తులసి వచ్చి కస్తూరి జడను పట్టుకొని, బాబూ కానేయండి, మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది అనగానే కస్తూరి కళ్ళల్లోకి చూస్తూ తాళిని కడుతున్నాడు. అలా ఇషాన్ చేతులు తన భుజం గుండా తన మెడ దగ్గరికి వెళ్ళి తాళి కడుతున్నప్పుడు ఇషాన్ చేతి స్పర్శ తనకు తగులుతుండటం, ఇంకా తన ఎద మీద భారంగా మారుతున్న తాళి, ఇంకా తన నిస్సహాయతకు ప్రతిరూపంగా జరుగుతున్న ఆ తంతు ఎలా స్పందించాలో కూడా తనకు అర్థం కావడం లేదు పాపం. కేవలం జరుగుతున్న దాన్ని చూస్తూ ఉండిపోయింది కస్తూరి. ఇషాన్ మాత్రం కస్తూరి కళ్ళల్లోకి చూస్తూనే మూడు ముళ్ళు వేశాడు. ఇషాన్ కళ్ళల్లో ఇప్పుడు నువ్వు నా దానివి అన్న భావం స్పష్టంగా కనబడుతుంది. కానీ ఆ భావాన్ని అర్థం చేసుకునే లోకంలో కస్తూరి లేదు కాబట్టి తను ఆ భావాన్ని గుర్తించలేకుండా పోయింది. గుర్తించి ఉంటే తన జీవితం ఒక కొత్త మలుపును సంతరించుకునేది. సురేఖ పూజ గదిలో ఉన్న కుంకుమను తెచ్చి, ఇషాన్ ఇదిగో కుంకుమ, అమ్మాయి నుదుటిన దిద్దు అని చెప్పగానే కస్తూరి గట్టిగా శ్వాస తీసుకొని, నా జీవితం ఇంకా ముగిసిపోయింది. నా జీవితంలో ఏ కలలైతే నేను కన్నానో అవి ఇప్పుడు కలలుగానే మారిపోయాయి అని బాధపడుతూ ఉంది. ఇషాన్ కుంకుమ తీసుకొని తన నుదుటిని పెట్టాడు. అవి చూసి తులసి మాట్లాడుతూ, అమ్మగారు ఇలాగైనా వీళ్ళ పెళ్లి చూశాము, నాకు అది చాలు అని అంటుంది తులసి. హా అని కంగారుగా ఇంకా మరోవైపు సంతోషంగా అంది సురేఖ గారు. బాబు వెళ్ళి అమ్మకి కాళ్ళకు దండం పెట్టుకోండి, మీకు మళ్ళీ పెళ్లి జరిగింది. అప్పుడు జరిగింది పెళ్లి కాదు, ఇప్పుడు జరిగిందే నిజమైన పెళ్లి. మనం మన బంధువుల మధ్య చేసుకునేదే అసలైనది. మీరేమో ఎవరూ లేకుండా చేసుకున్నారు. వెళ్ళండి, వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అనగానే ఇద్దరూ వెళ్ళి సురేఖ కాళ్ళకి దండం పెట్టారు. సురేఖ ఇద్దరిని మనస్ఫూర్తిగా దీవిస్తూ దీర్ఘ సుమంగళి భవ అని కలకాలం ఇద్దరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని దీవించింది చెమర్చిన కళ్ళతో. కస్తూరి ఆ మాటలు వింటూ తనకు దక్కని వాటిని తలుచుకొని బాధపడుతూ పైకి లేచింది. పైకి లేచిన కస్తూరి దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, ఇలా తాళి తెగడం ఏదో అపశకునం. పంతులు గారితో మాట్లాడతా, దానికి ఏమన్నా పరిష్కారం దొరుకుతుందేమో అని. నువ్వు ఏం భయపడకు అనుకుంటూ వెళ్ళింది సురేఖ గారు గదిలోకి. వెళ్తున్న వాళ్ళ అమ్మను చూస్తూ అలాగే ఉండిపోయాడు ఇషాన్.
కస్తూరి మాత్రం అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్తున్న కస్తూరిని చూస్తూ తన దగ్గరకు వెళ్లే ధైర్యం లేక బయటకు వెళ్ళిపోయాడు ఇషాన్. లోపలికి వెళ్ళిన కస్తూరి కింద కూర్చొని ఏడుస్తూ లేచి అద్దం దగ్గరికి వెళ్ళి తనను తాను చూసుకుంది. మెడలో పసుపు తాడు, నుదుటిన బొట్టు చూసుకొని ఏడుస్తూ, ఛీ, నువ్వు అసలు మనిషివేనా నిన్ను అని ఏడుస్తూ ఉంది. నిన్నటిదాకా ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ చూసుకొని గర్వంగా ఫీల్ అయ్యావో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ రోజుతో పోయింది నీకు. ఎప్పుడు నిజం పక్కన నిలబడే నువ్వే ఈరోజు నీ నిస్సహాయతతో అబద్ధాన్ని ఆసరాగా చేసుకున్నావు. అబద్ధాన్ని ఆసరాగా తీసుకొని నువ్వు సగం చచ్చిపోయావు. ఇంకా నీ అవసరానికి పవిత్రమైన పెళ్లిని ఇలా నాటకంగా చేసుకొని నిలబడ్డావు కదా. అసలు నిన్ను సురేఖ గారికి ఈ విషయం తెలిస్తే నిన్ను ఒక క్యారెక్టర్ లేని మనిషిగా చూస్తారు. అప్పుడు నిజంగానే చచ్చిపోతావు. అప్పుడు బ్రతికి కూడా అనవసరం అనుకుంటూ కోపంగా తన రూపాన్ని అద్దంలో చూసుకొని గట్టిగా అద్దాన్ని చేతితో కొట్టింది. అది పగిలి ముక్కలై తన చేతికి తగిలి రక్తం వస్తున్నా తన మనసుకి తగిలిన గాయం కంటే అదేమీ అంత నొప్పిగా లేదు కాబట్టి అలాగే ఏడుస్తూ కూర్చుండిపోయింది కస్తూరి. బయట ఉన్న వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అలాగే కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత తనని తాను సముదాయించుకొని లేచి అక్కడంతా శుభ్రం చేసి తను కూడా నార్మల్గా రెడీ అయ్యి కిందకు వెళ్ళింది. వస్తున్న కస్తూరిని చూస్తూ, ఏంటమ్మాయి గారు, రాత్రి నిద్ర లేదా అసలు? అందుకే ఇప్పుడు నిద్రపోయినట్లున్నారు అని నవ్వుతూ మాట్లాడుతుంది తులసి. సురేఖ మాత్రం, అబ్బా తులసి, చాలులే గాని అమ్మా, మేము ఫంక్షన్కి వెళ్తున్నాం. రేపు కూడా వస్తామో రామో తెలీదు. నువ్వే ఇక్కడ చూసుకోవాలి. మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి అనుకున్నా, కానీ ఉదయం జరిగిన దాన్ని బట్టి మీరు రాకపోవడమే మంచిది అని. సరే, మేము వెళ్తాము, మీరు జాగ్రత్త అమ్మా అని అంటుంది సురేఖ గారు. అలాగే మేడం, మీరు కూడా జాగ్రత్త, వెళ్ళాక ఫోన్ చేయండి అని అంటుంది కస్తూరి. సరే అమ్మా అనుకుంటూ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే డోర్ నాక్ చేయకుండా అక్కడే హాల్లో కూర్చొని అలాగే నిద్రపోయింది కస్తూరి. 2 గంటల తర్వాత ఇషాన్ ఇంటికి వచ్చాడు. కాస్త అనుమానంగా కస్తూరి ఏమంటుందో ఏమో అని. లోపలికి రాగానే హాల్లో పడుకొని ఉన్న కస్తూరిని చూస్తూ, మెడలో పసుపు తాడిని చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. కస్తూరి మాత్రం లేవకుండా అలాగే పడుకొని ఉంది. ఇషాన్ మాత్రం తననే చూస్తూ గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళగానే అక్కడ ఏదో తేడాగా కనిపిస్తుంటే అవన్నీ పట్టించుకోకుండా ఫ్రెష్ అయి వచ్చి మిర్రర్లో చూడగానే అక్కడ మిర్రర్ లేకపోవడంతో, ఏంటి మిర్రర్ లేదు అనుకుంటూ, ఏమై ఉంటుంది అనుకుంటూ ఫ్లోర్ మీద బ్లడ్ మరకలు చూసి, ఈ మరకలు ఏంటి అనుకుంటూ దూరంగా ఉన్న డస్ట్బిన్ చూశాడు. డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి దానిలో చూసి అక్కడ ఉన్న మిర్రర్ ముక్కల్ని చూస్తూ అక్కడక్కడ బ్లడ్ ఉండటం చూసి కంగారుగా, అంటే కస్తూరి అనుకుంటూ గబగబా వచ్చి కింద హాల్లో ఉన్న కస్తూరిని చూశాడు. అప్పటికి తన చేతి నుండి బ్లడ్ రావటం చూసి, ఓ మై గాడ్, తను నా మీద కోపంతో ఇలా చేసుకుందా అనుకుంటూ వెంటనే డాక్టర్కి కాల్ చేసి రమ్మన్నాడు. తను క్రిందకు వెళ్ళి అక్కడే టీపా పైన కూర్చొని కస్తూరి చేతిని తీసుకొని బ్లడ్ తుడుస్తూ ఉన్నాడు. కానీ కస్తూరి మాత్రం లేవలేదు. బహుశా అది ఏడ్చి అలసిపోయి నిద్రపోయిందేమో. డాక్టర్ రావడం చూసి డాక్టర్ని రమ్మని కస్తూరిని చూపించాడు. డాక్టర్ చూసి దానికి తగ్గ టాబ్లెట్స్ ఇచ్చి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చి, చూడండి, మీ వైఫ్ చాలా వీక్గా ఉన్నారు, ఇంకా తను చాలా సాడ్గా ఉన్నట్లున్నారు, అందుకే తను డీప్ స్లీప్లో ఉంది, దానికి తగ్గ టాబ్లెట్లు రాశాను, వాడండి అనుకుంటూ వెళ్ళిపోయింది. డాక్టర్ వెళ్ళాక కస్తూరిని తన రూమ్లో పడుకోబెట్టాలి అని అనుకున్నాడు. కానీ ఎలా అనుకుంటూ, తను నా వైఫ్, మరి నా వైఫ్ని నేను ఎత్తుకుంటే ఏంటి అనుకుంటూ తనని చేతులతో ఎత్తుకొని గదిలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టాడు. పడుకోబెట్టి తను కూడా అక్కడే కూర్చొని అలాగే ఆలోచిస్తూ నిద్రపోయాడు. చూద్దాం, ఇషాన్లో కస్తూరిపై ప్రేమ కలుగుతుందా, కస్తూరి జీవితం తన కన్న కలలు నెరవేరుతాయా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.